ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నటువంటి రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి. హల్లెలూయా. ఇక్కడ 4 మాటలు మనకు తెలియపరచబడుతున్నాయి. మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి దేవుని విషయమై, బలవంతులై ఉండండి. హల్లెలూయా. మనలో దేవుని విషయమై, పరిశుద్ధత విషయమై, భక్తి విషయమై, విశ్వాసం విషయమై పౌరుషము గలవారిగా మనం ఉండాలి. కోపానికి బానిసలవ్వకండి. అపవిత్రతకు, పాపానికి, ఈ లోకానుసారమైన జీవితానికి అలవాటు పడకండి. క్రీస్తు కొరకు పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడానికి ప్రార్థనలో అధిక సమయం గడుపునట్లుగా ఆయనతో సహవాసము చేయుటకు పౌరుషము కలిగి ఉండండి. దేని ముందు కూడా మీ తల వంచకండి, దేని ముందు కూడా మీరు సాగిలపడకండి. పౌరుషము అన్నటువంటి పదమును చూసిన వెంటనే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. అదేమిటయా అంటే, దానియేలు గ్రంథంలో ఒక 3 యవనస్తులు ఉంటారు. వారు దేవుని విషయమై పౌరుషము కలిగి నిలబడతారు. రాజు ముందు, మంత్రుల ముందు, ఆ యొక్క సామ్రాజ్యం, ఆ దేశం అంతటి ఎదుట దేవుని కొరకు పౌరుషము గలవారిగా తమ్మును తాము కనపరుస్తారు. వాళ్ళ భక్తిని, వారి విశ్వాసంలో ఎలా నిలకడగా ఉన్నారు, ఎలా సాతాను చిక్కులు పెట్టే దాంట్లో చిక్కుబడకుండా ఎలా మెరుకు కలిగి ఉన్నారు, ప్రభువు కొరకు ఎలా బలవంతులుగా ఉన్నారో ఆ యొక్క మాటలు ఆ 3 యవన బిడ్డల జీవితాన్ని చూసినప్పుడు మనకు అర్థమవుతుంది. అగ్నిగుండము ఉంటుంది, ఇంకొక వైపున ఒక పెద్ద బొమ్మ విగ్రహం ఉంటుంది. సాగిలపడి బొమ్మకు మ్రొక్కినట్లయితే అగ్నిగుండం, మరణము నుంచి తప్పింపబడతాం. లేదు, అగ్నిగుండమే కావాలి అంటే ఈ బొమ్మకు వాళ్ళు సాగిలపడకుండా దేవుని కొరకు రోషం కలిగి నిలబడాలా. దేవుని కొరకు రోషం కలిగి నిలబడితే వాళ్ళకి అక్కడ వచ్చే పనిష్మెంట్, శిక్ష ఏంటంటే అగ్నిగుండం. ఈ రోజున చాలా మందికి పాపము చేయడానికి అవకాశం దొరుకుతుంది, తప్పు చేయడానికి వీలు దొరుకుతుంది, తప్పించుకోవడానికి మార్గాలు ఉంటున్నాయి. కానీ పాపము చేయడానికి నీకు అవకాశం ఉన్నా, తప్పు చేయడానికి నీకు అవకాశం ఉన్నా, దాని నుంచి నీవు తప్పించుకొని పారిపోతావు చూడు, అది నిజమైనటువంటి రోషము, నిజమైనటువంటి భక్తి. వాళ్ళకి అక్కడ సాగిలపడి నమస్కరిస్తే వాళ్ళకి పోయేదేమీ లేదు, అగ్నిగుండం, మరణం నుంచి తప్పింపబడతారు. కానీ వాళ్ళు పౌరుషము కలిగి ఉన్నారు. దేని విషయమో తెలుసా? వారి దేవుని విషయమై. అన్యులతో సహవాసం చేస్తున్నావు, కోపగిస్తున్నావు, పాపము చేస్తున్నావు, అపవిత్రమైన ఆలోచనలు కలిగి ఉన్నావు, అపవిత్రమైన చూపును కలిగి ఉన్నావు, అపవిత్రమైన జీవితాన్ని కలిగి ఉన్నావు, అసూయ, ద్వేషము, పగను కలిగి ఉన్నావు. ఇవన్నీ కూడా నీ దేవునికి ఇష్టం లేనివి, అవి నీ దేవుడు నచ్చనివి అని తెలిసినప్పటికీ కూడా వాటికి నువ్వు సాగిలపడి, వాటికి బానిసైపోయి, వాటికి అలవాటు పడి వాటిని జరిగిస్తూ ఉన్నావా? నిజముగా నువ్వు భక్తి విషయమై, పరిశుద్ధత విషయమై, దేవుని విషయమై పౌరుషము కలిగి ఉన్నట్లయితే వాటన్నిటినీ కూడా నువ్వు విసర్జిస్తావు, వాటన్నిటినీ కూడా నువ్వు విడిచిపెడతావు, బలవంతుడిగా జీవిస్తావు, పౌరుషంగా జీవిస్తావు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టమైన, ఇంట్లో గంజి నీళ్లు తాగి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చినా సరే నువ్వు వడ్డీ వ్యాపారం మాత్రం చేయవు, మందు దుకాణాన్ని మాత్రం నడిపించావు, అక్రమమైనటువంటి సొమ్మును మాత్రం ఆశించావు. పౌరుషం అంటే అదండి. దేవుని కొరకు పౌరుషం కలిగి బ్రతకండి. ఆయన కొరకు నిజమైన క్రైస్తవులుగా జీవించండి. ఎందుకండి? లోకము, పాపము, ఇటు దేవుడు, ఇలాంటి వ్యర్థమైన భక్తి వద్దు. సిన్సియర్గా, రోషము కలిగి క్రీస్తు కొరకు జీవిద్దాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోల వలె మనము కూడా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉందుముగాక. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? యేసుక్రీస్తు ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విని ఉన్నారో,
నీ విషయమై పౌరుషము కలిగి మెలకువగా విశ్వాసముందు నిలకడగా బలవంతులుగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఏదైతే ప్రభా లొంగదీస్తుందో, ఏదైతే పడగొడుతుందో, ఏదైతే మాలో ఇంకా రహస్యముగా ఏలుబడి చేస్తుందో యేసు నామములో దాన్ని ఇప్పుడే పెళ్ళగిస్తున్నాను. ఇప్పుడు అది మాలోంచి తొలగిపోవును గాక. తండ్రి మీకు స్తోత్రములు. నీ రోషము, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్లో ఉన్నటువంటి ఆ మంట, ఆ యొక్క తీవ్రత, ఆ పౌరుషం మాలోకి నింపుమని, ఈ దినమంతా నీ బిడ్డలకు క్షేమము, ఆరోగ్యము, కాపుదల ఇవ్వమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. షడ్రక్ మేషక్ అబేద్నెగోల వలె మీరు కూడా పౌరుషము కలిగి దేవుని సైనికులుగా బ్రతుకుదుముగాక. ఆమేన్.